ద డే వీ ఆల్ వెయిట్ ఫర్ మండే నామినేషన్సా లేకపోతే సండే జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచా అనేది కమెంట్లో చెప్పాలి. కానీ మనం మండే నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సండే నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అన్న విషయం మన అందరికీ తెలుసు. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేట్ కాదు, నామినేట్ చేసిన పాయింట్స్ కూడా హౌస్ మేట్స్ దగ్గర ఉంటాయి. ఏదైనా ఇష్యూ అయితే తప్ప లేకపోతే నామినేట్ చేయాలి, అన్ని పాయింట్స్ హౌస్ మేట్స్ దగ్గర ఉంటాయి. బికాజ్ డే దే ఆర్ అరైవింగ్ వుడ్ బి ద డే ఆఫ్ ది బేసిక్ ఇంట్రడక్షన్. దే జస్ట్ హ్యావ్ ది బేసిక్ కాన్వో వితౌట్ మేకింగ్ ఎనీ ఇష్యూస్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్. అంత డ్రామా క్రియేట్ చేసి నామినేషన్స్ లో పోయినారు. ఆ పాయింట్ పెట్టాలంటున్నా అంటే what I feel is that point maybe is very fair wildcard enough. contestants would be having power to nominate the contestants which are present in the baby house. ఒకవేళ ఆ పవర్ బిగ్ బాస్ కనుక వీళ్ళకి ఇస్తే most of the member would definitely nominate Yashmi for the split personality that she has, and would definitely not nominate Manikanta because if they know the game they know they won't do it. If they don't know they will. ఓకే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళని పక్కన పెడితే ఉన్నోళ్ళ దాంట్లోనే ఒకవేళ నామినేషన్ ప్రాసెస్ అనేది అయితే most of the physically weak housemates will definitely nominate Manikanta, Yashmi and Vishnupriya. Why అనేది కూడా నేను very sorry. కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ మీకు నచ్చని హౌస్ మేట్స్ ఓలు అని అడిగినప్పుడు నిఖిల్, పృథ్వీ, యష్మి ముగ్గురు మణికంఠ పేరు యష్మి ఎట్లా నామినేట్ చేస్తారు? ఎందుకంటే ఉన్నన్ని రోజుల్లో నేను నామినేట్ చేస్తాను స్టేట్మెంట్ పాస్ చేసిన కాబట్టి ముగ్గురు కూడా మణికంఠ నామినేట్ చేస్తారు అలాంగ్ విత్ సీత. ఎందుకంటే సీతతోని చిన్న ఇష్యూ అయింది కాబట్టి హ్యాపీ పప్పీ టాస్క్. అండ్ నబిల్ కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ జాతకం టాస్క్ లో నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అనే మాట మాట్లాడిండు కాబట్టి. సో యాజ్ ఆల్వేస్ హైయెస్ట్ నామినేషన్స్ మణికంఠకే పడతాయి. ఆ వీడియో అందుకే అండ్ సెకండ్ హైయెస్ట్ వుడ్ బి విష్ణుప్రియ బికాజ్ ఫర్ నాట్ షోయింగ్ ఎంథూసియాజం, ఫర్ నాట్ షోయింగ్ దట్ స్పిరిట్ టు గ్రో అండ్ గ్లో ఇన్ బిగ్ హౌస్. నైనిక పోయినాక ఓలన్న పక్క పార్టిసిపేషన్ ఉంది అని అంటే 8 మెంబర్స్ విష్ణుప్రియ హైయెస్ట్ నామినేషన్, సెకండ్ హైయెస్ట్ నామినేషన్ ఆఫ్టర్ మణికంఠ. అండ్ మణికంఠ నామినేట్ చేస్తుంది, లేకపోతే ప్రేరణ నామినేట్ చేస్తుంది. నువ్వు సంచాలక ఎట్లా చేసినావు అట్లా చేసినావు, కొంచెం సపోర్ట్ చేయాల్సింది కదా. నామినేట్ చేయకపోతే విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది, అదే రీజన్స్. అండ్ ఇక్కడ మన నాకు తెలిసి విష్ణుప్రియ, మణికంఠ నామినేట్ చేసేటప్పుడు యష్మి అండ్ సీత వుడ్ బి ఇన్ ది నామినేషన్. లెట్స్ టాక్ లైన్ వైస్. నబిల్ నామినేట్ చేయలేదు ఎందుకంటే చీఫ్ ఉన్నాడు. సారీ, మెగా చీఫ్. నిఖిల్ నామినేట్ చేయలేదు ఎందుకంటే పాయింట్స్ లేవు కాబట్టి. పృథ్వీ నామినేట్ చేయలేదు ఎందుకంటే బిహేవియర్ వైజ్, గేమ్ వైజ్, కంటెంట్ టాస్క్ ఆడిండు కాబట్టి. ప్రేరణ అసలు నామినేట్ చేయలేదు ఎందుకంటే ప్రేరణ ఇచ్చి పడేసింది గేమ్లలో. అండ్ పర్సనలీ కూడా బిహేవియర్ వైజ్ టిల్ షీస్ పర్ఫెక్ట్ లేడీ టైగర్ అంతే. కానీ యష్మి నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, చూద్దాం ఏమైతుంది. అది సంచలక్ ఇష్యూ, అది అంతే. నబిల్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ సేఫ్. వీళ్ళకి ఎక్కువ నామినేషన్స్ పడకపోవచ్చు. ఇక మిగిలిన సీతు, విష్ణుప్రియ, మణికంఠ అండ్ యష్మి వీళ్ళ నలుగురికి ఎక్కువ నామినేషన్స్ పడితే వీళ్ళ నలుగురు నామినేషన్స్ ఉంటారు అనేది నా point. So let's see what happens. That's it. These are my analysis. Let me know what you think about it, and do let me know in the comments below. Thank you. That's it.